హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. స్కిన్ గ్లోగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. అలాంటి మంచి డ్రింక్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ ఒక మంచి డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించబోయే డ్రింక్స్ అనేవి స్కిన్ గ్లోయింగ్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ ఒక డీటాక్స్ డ్రింక్ కోసం ఏబిసిడి డ్రింక్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. అలాగే నేను అందులో ఒక చిన్న కీరా ముక్క కూడా వేసుకున్నాను. ఈ విధంగా మనం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకొని మనం వడకట్టేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్తో మనం గట్టిగా ప్రెస్ చేసి తీసుకున్నామంటే అందులో ఉన్న జ్యూస్ అంతా మనకి వచ్చేస్తుంది. లేదు ఇలా కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి క్లాత్లో వేసుకుని కూడా ఈజీగా స్ట్రైన్ చేసేసుకోవచ్చు ఈ జ్యూస్ని. అందులో కొంచెం వాటర్ని కూడా వేసుకుని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి తీసుకున్నామంటే మనకి అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఓన్లీ అందులో ఉన్న పిప్పు మాత్రమే మనకి ఉంటుంది. కొంతమంది ఇలా కూడా పిప్పుతో పాటు తీసుకుంటారు, అది కూడా చాలా మంచిదే. కానీ అందరూ అలా తాగలేరు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ హనీని వేసుకుని తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్త్కి కూడా మంచిది. స్కిన్ గ్లోయింగ్కి, హెయిర్కి, వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ దీన్ని తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాగా గ్లో కావాలి, ఏవైనా ఫంక్షన్స్, మ్యారేజెస్ ఉన్న వాళ్ళు, హోమ్ రెమెడీస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ జ్యూస్ని ఒక 10 days రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన చాలా బాగా అయితే స్కిన్ గ్లో అవుతుంది. అలాగే నేను వీడియోస్ పెట్టి కూడా 1 month అయితే అయిపోతుంది. వీడియోస్ పెట్టడం అయితే అస్సలు అవ్వలేదు. పండగకి నేను ఊరు వెళ్ళడము, అలాగే కొంచెం సిక్ అవ్వడం వలన నేనైతే వీడియోస్ పెట్టలేదు. అలాగే నేను కూడా డైట్ అయితే ఆపేసాను. ఈ 1 month ఉంటే అవి తినేయడము, మంచిగా రెస్ట్ తీసుకోవడం ఇదే జరిగింది. ఈ 1 month నేను అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను డైట్ అనేది. హెల్దీ ఫుడ్, డైట్ అనడం కన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ముందు మీకు కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ని చూడండి. అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అలాగే నేను ఇక్కడ క్యారెట్ జ్యూస్ని కూడా చూపిస్తున్నాను. క్యారెట్ అలాగే కీరా తీసుకున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఓన్లీ క్యారెట్ని కూడా చేసుకోవచ్చు. క్యారెట్, కీరా మనకి తెలుసు ఇందులో కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్లోకి బాగా యూజ్ అవుతుంది. స్కిన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని బాగా మిక్స్. మనకి ఉట్టి జ్యూస్ తాగాలంటే కొంతమందికి కష్టంగా ఉంటుంది. అందులో ఎలాంటి షుగర్, మిల్క్ వేసుకోకుండా మనం చేసుకోవాలి కాబట్టి ఆ ప్లేస్లో హనీ చాలా బాగా యూజ్ అవుతుంది. హనీ కూడా మంచి క్వాలిటీ ఉన్న హనీని తీసుకోండి. అందులో కూడా హనీలో కూడా ఇప్పుడు షుగర్ మిక్స్ చేసిన హనీస్ కూడా వచ్చేస్తున్నాయి. వాటిని చూసుకొని తీసుకోండి. హనీ కూడా తీసుకునేటప్పుడు ఈ విధంగా క్యారెట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే కీరా, ఓన్లీ ప్లెయిన్ కీరా జ్యూస్ని అయితే చూపిస్తున్నాను. కీరా మనందరికీ తెలుసు చాలా బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా కీరాని తీసుకుంటూ ఉంటాము. ఓన్లీ వాటర్ కంటెంట్ ఉంటుంది. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా బయటికి తీసిస్తుంది. అలాగే స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కీరా అనేది. ఇందులో నేను ఈ విధంగా ఒక ఫుల్ కీరా అయితే తీసుకుని అందులో చిన్న ముక్కలుగా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే. అందులో ఒక చిన్న ఇంచు అల్లం కూడా వేసుకున్నాను. తొక్కని పీల్ చేసేసాను. మీరు కావాలంటే ఆ తొక్కతో పాటు వేసేసుకోవచ్చు కట్ చేసుకుని. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని స్ట్రైన్ చేసేసుకోవడమే. మనకి ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మిక్సీలో కొంచెం వాటర్ వేసుకుని మనం
ఇందులో వేసుకుని సేమ్ స్పూన్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ఓన్లీ పీల్ మాత్రమే ఉంటుంది, అందులో ఉన్న పీల్ మాత్రమే ఉంటుంది. జ్యూస్ అంతా మనకి మంచిగా ఏమీ లేకుండా కిందికి దిగిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కూడా సేమ్ యాజ్ యూజువల్ హనీ, ఇందులో నేనైతే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లెమన్ అండ్ అల్లం వేసాను ఇందులో. యాజ్ యూజువల్ హనీ అనేది నేను ఎక్కువగా వాడతాను. మంచి హనీని అయితే యూజ్ చేయండి బాగా. షుగర్ ఉన్న హనీని అయితే కొంచెం తగ్గించడమే మంచిది, మ్యాక్సిమం వాడకపోవడం మంచిది. లేదు మంచి హనీ దొరకలేదంటే ఏం చేయలేం కదా, తగ్గించి తీసుకోండి. ఈ విధంగా కీరా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 1 వీక్లో నేనైతే ఇక్కడ 4 డ్రింక్స్ చూపిస్తున్నాను. 1 వీక్లో 2 డేస్కి ఒకటైనా రోజు తప్పించి రోజు ఈ విధంగా జ్యూసెస్ తీసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ స్కిన్ గ్లో కావాలనుకునే వాళ్ళు కాఫీ టీని అవాయిడ్ చేసి ఈ విధంగా డ్రింక్స్ని తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ బాగుంటుంది, మనకి మన హెల్త్కి కూడా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఆమ్లా జ్యూస్ని చూపిస్తున్నాను. ఆమ్లా అంటే మనందరికీ తెలుసు, చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అని కూడా చెప్పొచ్చు. మనకి ఈ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఆమ్లా జ్యూస్ అనేది. ఆమ్లా డైరెక్ట్గా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాను ఆమ్లాల్ని. రెండింటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని ఇలా కొంచెం వేసుకున్నామంటే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మంచిగా ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకుని స్పూన్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అందులో ఉన్న జ్యూస్ అంతా వచ్చేసి చూసారుగా ఆ పీల్ అంతా వైట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో కూడా యాజ్ యూజువల్ హనీ, ఇందులో కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి కొంచెం హనీని అయితే తీసుకున్నాను. 1 టీ స్పూన్ హనీని అయితే తీసుకుని మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా రిలాక్స్గా ఉంటుంది, ఒక మంచి డీటాక్స్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన డ్రింక్స్ అన్నీ మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ బాయ్.